హాయ్. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పి న్యూసెస్ వస్తూ ఉన్నాయి. మరోవైపు చాలా మంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ సేల్స్ లేక అప్పులైపోయి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నియోపోలిస్ కోకాపేట ఏరియా సంబంధించి అక్షన్స్ లో ఒక ఎకరా 130 కోట్లు 150 కోట్లు ఇంత రేటుకి ఎందుకు వెళ్తుంది అని చెప్పి చాలా మందికి ఆశ్చర్యము డౌట్ కలుగుతా ఉంది. చాలా మందికి వాళ్ళ ఓన్ ఒపీనియన్ లేదా మార్కెట్ సంబంధించి కొంత అవగాహన ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్ ఒపీనియన్ కూడా ఉండొచ్చు. ఈ వీడియోలో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత బిల్డర్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎలా వెల్త్ క్రియేషన్ చేస్తున్నారు అవన్నీ చెప్పబోతూ హైదరాబాద్ ఇంతలా ల్యాండ్ వాల్యూస్ పెరగడానికి బిల్డర్స్ రాష్ట్ర ప్రభుత్వము కుమ్మక్కయ్యావా, గవర్నమెంట్ బిల్డర్స్ సిండికేట్ అయ్యారా, మ్యానిపులేషన్ చేస్తా ఉన్నారా, దీనికి సంబంధించి కూడా ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా అండ్ ఈలోగా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ లో మెన్షన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు మా ఛానల్ కి మొదటిసారిగా వస్తే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ గానీ మోస్ట్ కంట్రవర్షియల్ విశ్లేషణ లేదా ఒపీనియన్ కూడా గమనించగలరు, చూడగలరు. మా యొక్క ఛానల్లో ఒక కంటెంట్ ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకి రాబోతా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్స్కి కానీ ఫాలోవర్స్కి చెప్తా ఉంటాను, థింక్ లైక్ ఏ బిల్డర్, ఇన్వెస్ట్ లైక్ ఏ బిల్డర్. ఒక ఆర్డినరీ పర్సన్ లాగా కాదు, ఒక బిల్డర్ సైకాలజీ ఎలా ఉంది, ఒక వెల్త్ క్రియేటర్ పర్సన్ సైకాలజీ ఎలా ఉంది, అలా ఆలోచన చేసి మీ యొక్క వెల్త్ ని పెంచుకోండి అని చెప్తా. నియోపోలిస్ సంబంధించి రీసెంట్ 1-2 years లో ఎకరా 60 కోట్ల నుంచి 170 కోట్ల వరకు పెరిగింది. ఇంకా కొనాలా, ఇంత రేట్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ మార్కెట్ లో గోసిప్స్ డిస్కషన్ జరుగుతాయి. వేరే చాలా కంపెనీస్ ఎంత రేట్ అయినా కూడా అక్కడ కొంటా ఉన్నాయి. కామన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ ఎకరాకి 100 కోట్లు 150 కోట్లు ఇచ్చి నియోపోలిస్ కోకాపేట లాంటి ఏరియాస్ లో ల్యాండ్ కొనుక్కుంటున్నారు. ఇది నిజంగానే వీళ్ళు బిజినెస్ చేస్తారా లేదా ఇంకేం చేస్తున్నారని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. కొంతమంది కామెంట్ చేసేది వీళ్ళు పొలిటికల్ డబ్బు లేదా కరప్షన్ డబ్బు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇలాగా రకరకాల ఆలోచనలు పాయింట్లు అయితే మార్కెట్ లో ఉంటాయి. అవన్నీ కొంతవరకు నిజమై ఉండొచ్చు, లేదా దాని గురించి మనం రియలిస్టిక్ గా మనం చెప్పలేము. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక రియల్ టైమ్ డాటాని నేను చెప్తాను. బిల్డర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుంది, ఏం చేస్తే దాన్ని ఒక బెటర్ ప్రొడక్ట్ గా మనం మలుచుకోగలమని చెప్పి బిల్డర్ మెంటాలిటీ ఉంటుంది. మీకు సింపుల్ లాజిక్ మీ అందరికీ తెలిసిందే. ఒక వాటర్ మెలన్, అదే ఒక పుచ్చకాయని మనం కాయ అమ్మితే ఒక రేట్ వస్తుంది, దాన్ని ముక్కలుగా కోసి ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా చేసి అమ్మితే ఒకలాగా ఉంటుంది. అదే వాటర్ మెలన్ ని మనం జ్యూస్ చేస్తే ఒక రేట్ వస్తుంది, ఒక రేట్ వస్తుంది. అదే జ్యూస్ ని మనం ప్యాక్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అమ్మితే ఇంకోలా ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ ని మనం ఏ విధంగా కన్వర్షన్ చేసుకుంటూ బ్రాండింగ్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటామో దాని వాల్యూ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ బిల్డర్స్ 100 కోట్లు 50 కోట్లు పే చేసినా కూడా స్టిల్ దానికి ఒక వాల్యూ క్రియేట్ చేయగలిగే క్రియేటివిటీ స్టఫ్ వాళ్ళకి ఉంది కాబట్టి అది వాళ్ళకి మ్యాటర్ కాదు. ఇక్కడ సామాన్య వ్యక్తికి లేకపోతే ఇతర పర్సన్స్ కి అర్థం కావాల్సింది, నియోపోలిస్ కోకాపేట ఇవన్నీ ఏరియాస్ లో మీకు గవర్నమెంట్ అనేది అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కి అప్రూవల్ ఇచ్చేసింది. అంటే ఎన్ని ఫ్లోర్స్ అని కట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోగలరు అన్నది గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినా కూడా ఇంకా 55-60 ఫ్లోర్స్ రేంజ్ లోనే ఉన్నారు. ఇంకా ఫార్చునేట్లీ వీళ్ళు 100 ఫ్లోర్స్ కి ఇంకెవరు వెళ్ళలేదు. అది వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో ఈ 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందో వీళ్ళకి ఏదైనా బిల్డర్కి ఫ్లోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియాలో ఒక ల్యాండ్లో ఒక ల్యాండ్ సైజ్ బట్టి 10 ఫ్లోర్స్, ఇంకొక ఏరియాలో ఇంకొక ల్యాండ్ ఒక ఎకరాకి లేకపోతే ఒక ల్యాండ్ పార్సల్కి అదే సైజులో 20 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయో ఆ ఏరియాలో వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కడ ప్రీమియం బయర్స్ ఉంటారు, ఎక్కడ లగ్జరీ ఫ్లాట్స్ కి డిమాండ్ ఉంటుంది, అలాంటి జోన్ లో మీకు వేగంగా సేల్స్ అవుతాయి అండ్ బెనిఫిట్ వస్తూ ఉంటుంది. ఈస్ట్ హైదరాబాద్ లో లేదా ఇంకెక్కడో ఆ స్థాయి సేల్స్ గానీ ఉండవు. వెస్ట్ జోన్ హైదరాబాద్ నియోపోలిస్ లో ఆ సేల్స్ ఉంటాయి. ఈ అన్ని పారామీటర్స్ తో పాటు మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక లాజిక్, రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న చాలా ల్యాండ్ ఆక్షన్స్ లో ఎకరా 150 కోట్లు ఈ రేట్ లో వాళ్ళు పెడతా ఉన్నారు. ఈ ప్రాఫిట్ లాస్ ఎస్టిమేషన్స్ అని మనం జస్ట్ సింపుల్ గా మనం కాల్కులేట్ చేయాలి అంటే ఒక ఎకరా ల్యాండ్ లో మీకు దాదాపు 10,000 స్క్వేర్ ఫీట్ లేదా 20,000 స్క్వేర్ ఫీట్ అనేది ఒక ఫ్లోర్ కి కన్స్ట్రక్షన్ ఉంటే 50 ఫ్లోర్లకు వచ్చేటప్పటికి అది 5 లక్షల నుంచి 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటుంది. డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఇలా ఈ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల మధ్యలో పెట్టుకున్నా కూడా
ఇవన్నీ మనం ఎస్టిమేషన్ చేసుకున్నా కూడా ఒక ఎకరాకి ఒక బిల్డర్కి 400 నుంచి 500 కోట్ల వరకు ఖర్చు అయితే అదే బిల్డరు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు దాని మీద 2 times 3 times వరకు ఎర్న్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ 500 కోట్లు కూడా చాలా వరకు బిల్డర్స్ వాళ్ళ సొంత డబ్బులు తెచ్చుకోరు. ఈ రోజుల్లో హైదరాబాద్ అనేది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్కి సేల్స్కి ఫేమస్. ఇంకా చాలామంది హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఫ్లోర్ కొనుక్కుంటారు, లేదా 30,000 50,000 స్క్వేర్ ఫీట్ కొనే రేంజ్ ఉన్న ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి మనీ పుల్ చేసి ఆ డబ్బులతోనే వీళ్ళు ఈ బిడ్డింగ్స్ తర్వాత మనీ మేనేజ్మెంట్ అంతా చేస్తూ ఇలా వీళ్ళు వెల్త్ క్రియేషన్ చేస్తూ ఉన్నారు. ఈ డోంట్ బిలీవ్ చాలా మంది 10% క్యాపిటల్తోనే ఈ గేమ్లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. ఈ 10% క్యాపిటల్ అంటే ఇప్పుడు 500 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటే ఒక 50 కోట్ల రూపాయలు సొంత డబ్బు పెట్టి మిగతా డబ్బులు మిగతా వాళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ప్రాజెక్ట్ అనేది ఒక 5 to 6 years లో కంప్లీట్ చేసి వాళ్ళు దాని మీద 10 times ఎర్న్ చేస్తా ఉన్నారు. యూ జస్ట్ ఇమాజిన్ దిస్. నియోపోలిస్ సంబంధించి రీసెంట్ 1-2 years లో ఎకరా 60 కోట్ల నుంచి 170 కోట్ల వరకు పెరిగింది. ఇంకా కొనాలా, ఇంత రేట్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ మార్కెట్లో గోసిప్స్ డిస్కషన్ జరుగుతాయి. వేరే చాలా కంపెనీస్ ఎంత రేట్ అయినా కూడా అక్కడ కొంటా ఉన్నాయి. వాళ్ళ యొక్క సక్సెస్ ఫార్ములాని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 2023లో బ్రిగేడ్ అనే కంపెనీ ఒక 10 ఎకరాలు ల్యాండ్ 660 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకుంది. ఈ రోజు ఆ బిల్డర్ యొక్క ప్రాఫిట్ ఎస్టిమేషన్ మనం రఫ్ గా చూసుకుంటే 660 కోట్ల రూపాయలు ప్రైస్ ఇచ్చి కొనుక్కున్న ఈ కంపెనీ దాదాపు 30 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది G+59 ఫ్లోర్స్ ప్రాజెక్ట్. 30 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కి వీళ్ళకి అయ్యే కన్స్ట్రక్షన్ కాస్ట్ దాదాపు 1050 కోట్ల రూపాయలు. వీటితో పాటు ఇతర కొన్ని అప్రూవల్స్ తర్వాత మార్కెటింగ్ ఇతర అన్ని కలుపుకుంటే దాదాపు 2200 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. వీళ్ళు అమ్మే ప్రైస్ 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ప్రైస్ అనేది మార్కెట్ లో ఈ రోజు ఉన్న ప్రైస్. 30 లక్షల స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలు అనేది మల్టిప్లై చేస్తే మనకు దాదాపు 4,200 CR అనేది వస్తూ ఉంది. ఓవరాల్ గా మనం ప్రాఫిట్ ఎస్టిమేషన్ చూసుకుంటే 2,000 CR అనేది మినిమం ప్రాఫిట్ కనిపిస్తా ఉంది. అంటే దాదాపు 52% ప్రాఫిట్ మార్జిన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ మళ్ళీ నేను చెప్తాను, బిల్డర్స్ చాలా మంది వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులు తయారు, వాళ్ళు వాళ్ళ నుంచి డబ్బులు పుల్ చేస్తారు, కస్టమర్స్ నుంచి పుల్ చేస్తారు. 10% 20% తోని గేమ్ మొత్తం ప్లే చేస్తారు. ఈ ప్రాజెక్ట్ 2023 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 2029కి ఒక 6 years టైం లైన్ జరిగిందే అనుకోండి. 100 కోట్ల రూపాయలు పెట్టి బిల్డర్ 2,000 కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తా ఉన్నారు. ఇది బ్రిగేడ్ సంబంధించి కాదు, చాలా ప్రాజెక్టులు కూడా బిల్డర్ అనేవాడు వేరే వాళ్ళ డబ్బులు తెచ్చి వేరే విధంగా ట్రేడ్ చేసుకుంటూ 5 times 10 times ఎర్న్ చేస్తా ఉంటాడు. ఆర్డినరీ పీపుల్ మనం ఏం చేస్తామంటే ప్రీమియం లో వెళ్ళి కొనుక్కొని లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాము, లేదా 5 years కి 2 times డబుల్ అయితే హ్యాపీగా మనం ఫీల్ అయిపోతాం. కానీ బిల్డర్ ఏం చేస్తున్నాడంటే 5-6 years లో 10 times సంపాదించేస్తా ఉన్నాం. సో బిల్డర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. మనం ఒక సామాన్యుడు వ్యక్తిగా ల్యాండ్ ప్రైసెస్ పెరిగిపోయేవి, ఫ్లాట్ సేల్స్ పడిపోయేవి, ఫ్యూచర్ లో సేల్స్ ఉండవంట, జాబులు పోయేవి, పాలిటిక్స్ గురించి మతం గురించి పనికిమాలిన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే బిల్డర్స్ చక్కగా 10% 20% క్యాపిటల్ తోని వాళ్ళకున్న నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటూ 5 to 10 times 5 years లో ఎర్న్ చేస్తా ఉన్నారు. సో బిల్డర్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది, సామాన్యుడి మైండ్ సెట్ వేరే విధంగా ఉంటుంది. నేను అందుకే పదే ఇన్వెస్టర్స్ కి ఫాలోవర్స్ కి చెప్తాను, మీరు బిల్డర్ మైండ్ సెట్ తో ఆలోచన చేయండి. ఏం చేస్తే మీ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఏం చేస్తే మీ డబ్బు పెరుగుతా ఉంది. ఎండ్ యూజర్ లాగా కొనుక్కోవడము, లేకపోతే అందరూ కొనుక్కున్నారు మనం కొనుక్కోవడము, అందరూ తిట్టారని మనము తిట్టడం, అందరూ వదిలేశారని చెప్పి మనం వదిలేయడం, ఇవి కాదు మనం చేయాల్సింది. ఏం చేస్తే 4-5 years లో 5 times 10 times డబ్బు సంపాదిస్తాము, దాని గురించి ఫోకస్ పెట్టుకోండి, దాని గురించి ఆలోచించేయండి. మీ గ్రూప్ ని యాక్టివేట్ చేసుకోండి, మీ సర్కిల్ ని యాక్టివేట్ చేసుకోండి, మీతో ట్రావెల్ చేసే అడ్వైజర్స్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరినీ క్రియేట్ చేసుకుని ఏ విధంగా చేస్తే మనం డబ్బు వెల్త్ క్రియేషన్ చేస్తామో దాని మీద దృష్టి పెట్టండి. నెగిటివ్ కామెంట్లు నెగిటివ్ ఆలోచనలు కాదు. కోర్స్ బిల్డర్ చేసినట్టు మనం చేయలేము, కానీ కొన్ని ప్రాస్పెక్ట్లో మనం బిల్డర్ లాగా కాకపోయినా 50% బిల్డర్ లాగానే చేసే అవకాశాలు చాలానే ఉంటాయి. వెల్త్ క్రియేషన్ జర్నీలో మనం స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండాలి అండ్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ జరిగితేనే అవన్నీ జరుగుతాయి. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తీసుకుంటాము, లేకపోతే ఏదో సందర్భం మనం తీసుకుంటాం. కానీ గ్రూప్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇవన్నీ కాన్సెప్ట్స్ పర్టికులర్ గా మన మార్కెట్ కి కొత్త. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా మనం బెటర్ రిటర్న్ తీసుకోవాలో ఏంటని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇలా మంచి స్టడీస్ తో మళ్ళీ
మన ముందుకి రాబోతా ఉన్నాను. అండ్ ఈ వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా ఈ నియోపోలిస్ లో ల్యాండ్ ప్రైసెస్ 130 CR 150 CR ఇది మ్యానిపులేటెడ్ ప్రైస్. బిల్డర్స్ తో గవర్నమెంట్ టైఅప్ అయ్యింది లేదా కలిసి ప్రైసెస్ ని పెంచుతున్నారని చెప్పి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దానికి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఈ వీడియోలో నేను చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దాంతో పాటు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒకవేళ 130 కోట్లు 150 కోట్లు గవర్నమెంట్ బిల్డర్స్ తో కలిపి పెంచిందే అనుకుందాం. మరి ఆ పెంచిందేదో మేడ్చల్, గట్కేసర్, ఈస్ట్ హైదరాబాద్ ఇంకొన్ని ఏరియాలో పెంచొచ్చు కదా. ఓన్లీ నియోపోలిస్ లో ఎందుకు పెంచింది? ఇది మనం ఆలోచన చేసుకోవాల్సింది. ఎలాగో మ్యానిపులేట్ చేశారంటున్నారు కదా, మరి అదే మ్యానిపులేషన్ అక్కడ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మ్యానిపులేషన్ చేయాలి అన్నా కూడా దానికి ఒక ఆధారము, ఒక సపోర్టివ్ థింగ్ ఉండాలి. కోకాపేట, నియోపోలిస్ ఏరియాలో మీకు హెచ్ఎన్ఐ, అల్ట్రా హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, బయ్యర్స్, కస్టమర్స్ ఉంటారు. అది లేని ప్లేసెస్ లో ప్రైసెస్ పెరగవు. గవర్నమెంట్ బిల్డర్స్ ఎంత మ్యానిపులేషన్ చేసినా కూడా ప్రైసెస్ పెంచడం అంత ఈజీ కాదు. సో ఇక్కడ గవర్నమెంట్ ప్రైసెస్ ని మ్యానిపులేట్ చేసింది అనడం కరెక్ట్ కాదు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది బేగం బజార్. బేగం బజార్ సంబంధించి 2022-23 సందర్భంలో కొన్ని న్యూసెస్ అయితే మనకు వచ్చాయి. ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఆల్మోస్ట్ 5 లక్షలు 7 లక్షల రూపాయల వరకు వెళ్ళిందని చెప్పి ఆ రోజు మార్కెట్ వర్గాల యొక్క అంచనా. అంటే దాదాపు ఒక ఎకరా 220 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో ట్రేడ్ అయినట్టే కదా. అంటే మరి ఇక్కడ కూడా గవర్నమెంట్ ప్రైసెస్ ని మ్యానిపులేట్ చేసిందా? బేగం బజార్ ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ అనేది కేవలం కొన్ని వర్గాలకే సంబంధించింది, అది వేరే విషయం. అక్కడ ఎందుకు రేట్లు పెరిగాయి, రేట్లు ఎందుకు గవర్నమెంట్ పెంచేసిందా అని చెప్పి మనం ఎందుకు డిస్కస్ చేయట్లేదు? ఎందుకంటే అది మనకి అవసరం లేదు, అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం లేదు. కానీ నియోపోలిస్ సంబంధించి, కోకాపేట సంబంధించి ఇది డిఫరెంట్ సినారీ. సో ఏదైనా మనం నెగిటివ్ కామెంట్ చేసేటప్పుడు లేదా అభిప్రాయాన్ని అనుకునేటప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ ని మనం కన్సిడరేషన్ చేయాల్సిందే. ఇక్కడ వెల్త్ క్రియేషన్ జర్నీలో డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుని మన యొక్క వెల్త్ క్రియేషన్ మనం చేయాలి తప్ప ఇలా మనం ప్రతిదీ నెగిటివ్ గా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది నా అభిప్రాయం. మళ్ళీ చెప్తా ఉన్నాను, వెల్త్ క్రియేషన్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ క్రియేషన్ జరుగుతుందో అది తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేనిపోని అపోహలు, అన్నెసరీ నెగిటివిటీస్ వల్ల ఎటువంటి లాభం ఉండదు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.